మీ కెరీర్లో ఇప్పుడు ఈ బంచ్లో చేసిన పెద్ద సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. అవునండి. అది మీకైతే చాలా ప్లస్ అవ్వాల్సిన సినిమా. అవును, అన్ని రకాలుగా. నాకు ప్లస్ అవ్వాల్సిన సినిమా అది. అవును. కానీ ఆ రిజల్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది నిజంగా అన్ఫార్చునేటా ఏంటో తెలీదు. బట్ వైల్డ్ షూటింగ్ మేము షూట్ చేసేటప్పుడు, నేను కానీ రామ్ చరణ్ గారు, మీ టీం శంకర్ సార్ అని కానీ షూట్ చేసేటప్పుడు చాలా ప్యాషన్తో, అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేసాం. బట్ అదే ఆన్ ది హోల్ ద స్టోరీ వెన్ ఇట్ కమ్స్, వెన్ ఆడియన్స్ హ్యావ్ రిజెక్టెడ్, అది ఎంత బాగుంది. ఇప్పుడు నేను బాగా యాక్ట్ చేసిన గేమ్ చేంజర్లో యాజ్ ఎ స్టోరీ, యాజ్ ఎ ఫిల్మ్, అండ్ ఆడియన్స్ రిజెక్టెడ్, దాని నుంచి ఇంక మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. చేసేదాకా చేసే వరకు ఇది ఏదో చేస్తుంది మనకి, ఖచ్చితంగా ఇట్ విల్ బి అ గుడ్ వన్ అనేసి ఒక నమ్మకంతోనే చేస్తాం. ఆ ఫ్రైడే రిలీజ్ అయిన తర్వాత, ఆడియన్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైపోద్ది, ఓకే మనం ఒక ఎనర్జీతోనే చేసాం. బట్ రిజల్ట్, వాట్ ఎవర్ రిజల్ట్ ఈజ్ ఇట్ ఈస్ యూ షుడ్ యాక్సెప్ట్. నాకు బాగా జరగలేదంటే, నాకు ఏం బాగా జరిగిందంటే, ఇండియాలో బెస్ట్ టెక్నీషియన్ తిరు సినిమాటోగ్రఫర్, ఆయనతో వర్క్ చేయడం ఆపర్చునిటీ దొరికింది. శంకర్ సార్, నేను జెంటిల్మెన్ సినిమా మా ఊర్లో థియేటర్లో చూసినప్పుడు ఇలాంటి డైరెక్టర్లతో మేము పని చేయాలి, ఆ టైంలోనే అనుకున్నా పని చేయాలనేసి. ఆయన నా భుజం మీద చేయి వేసుకొని, నవీన్ నవ్వుతూ ఇలా చేయి, ఇలా చేయి, ఇక్కడ నువ్వు ఇలా చేయి, ఇక్కడ ఉన్నారు ఆయన, ఇక్కడుండి చెప్పేటప్పుడు ఆ ఆనందం వేరు. ఎందుకంటే థియేటర్లో చూసిన సినిమాకి ఇక్కడికి ఉంది కదా. ప్లస్ దిల్ రాజు ప్రొడక్షన్స్, అంటే ఎస్విసిసి ప్రొడక్షన్స్, అంటే ఆ టీం మొత్తం బెస్ట్ ఆఫ్ బెస్ట్ టెక్నీషియన్స్. అంటే నేను కొన్ని కెమెరాలు నేను చూడలేదు, కొన్ని లైట్స్, నేను ఇంత ఎక్స్పీరియన్స్లో కొన్ని లైట్స్, కొన్ని ఒక యూనివర్సిటీ లాగా నాకు ఎలా ఉపయోగపడిందంటే. బట్ యాజ్ అ యాక్టర్గా, ఫేమ్గా అంటే ఆడియన్స్ హ్యావ్ గివెన్ ద రిజల్ట్.